వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఓకే, మరి ఈరోజు మధురం మమకారం సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీ అండి, అండ్ పిల్లలిద్దరు కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు ఎలాంటి వెరైటీస్ అడుగుతారో. కానీ దానికంటే ముందు గుమగుమల్లో రాజు గారు చేయబోతున్న టేస్టీ రెసిపీ ఏంటో చూసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఎలాంటి వెరైటీతో రెడీగా ఉన్నారు? పచ్చడి చేస్తానండి. ఏం పచ్చడి? డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తున్నాను. చింత చిగురు నువ్వుల పచ్చడి. ఓ, సో అయితే రోటి పచ్చడి టైప్ లో. రోటి పచ్చడి టైప్. ఓకే ఓకే, మరి చింత చిగురు నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింత చిగురు నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 2 కప్పులు, నువ్వులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 10, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం నువ్వులు వేయించుకుందాం. సో అప్పుడే మనకి ఏ పచ్చడిలో కొంచెం కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో కొంచెం మనకి చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. సో మరీ ఎక్కువ కాకుండా ఫ్లేమ్ కొంచెం మధ్యస్థంగా పెట్టుకుంటే మనకు బాగా వేస్తాయండి దూరగా. నువ్వులు కూడా ఫాస్ట్ గా మనకి మాడిపోతాయి కదా. సో దీంట్లో కావాల్స్తే ఇక్కడ నేను సింపుల్ గానే చేసుకుంటున్నాను. జస్ట్ జీలకర్ర ధనియాలు, సో నువ్వు పప్పు వేస్తున్నాం కదా. సో కావాల్స్తే ఇంకొంచెం టేస్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దీంట్లో కొద్దిగా మినపగుళ్ళు అలాగే శనగపప్పు కూడా మనం పప్పుతో పాటు కొంచెం చేసేసుకొని యాడ్ చేసేసుకుంటే అది ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. ఓకే, సో పప్పులు మార్చుకుంటూ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. సో ఈ నువ్వులని కూడా మళ్ళీ బౌల్లోకి తీసుకుందామండి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, ధనియాలు. సో ఇవి మనం గ్రైండ్ చేసేసుకుని రాజు గారు. అవునండి. ఓకే. సో చింత చిగురు మనకు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం క్వాంటిటీ మనం ఎక్కువగానే యాడ్ చేస్తాం. ఓకే. సో ఎలాగో నువ్వులు కూడా మనకు కొంచెం ఆ పులుపుని తగ్గిస్తుంది, కొంచెం కమ్మదనం వస్తుంది కదా నువ్వులు. ఎందుకంటే ఉట్టి చింత చిగురు చేసుకుంటే మనము తినలేమేమో. ఏదైనా ఒక బేస్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం ఆ పులుపు తగ్గి ఆ టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. సో అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే. సో ఘాట్లు పెట్టుకుంటే మనకు కొంచెం పచ్చిమిరపకాయ కొంచెం పగలకుండా ఉంటుంది. ఒకసారి పేలుతుంది కదా. సో ఆయిల్ అంతా కూడా పైన చిల్లుతుంది మనకి. కాబట్టి ముందుగానే వేసుకునే ముందు కొంచెం ఘాటు పెట్టుకుంటే బాగా వేగితే మనకు కొంచెం ఘాటు తగ్గుతుంది, టేస్ట్ పెరుగుతుంది. సో చాలా మంది కూడా వీళ్ళు వేయించిన మిరపకాయలను కొంచెం ఉప్పు జల్లేసుకుని సైడ్ లో నంచుకోవడానికి పెట్టుకుంటూ ఉంటారు కదా. కొంచెం ఎక్కువ నూనెలో బాగా సాఫ్ట్ అయిపోయేంత వేయించేది. సో ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి కదండి. ఓకే. సో దీంట్లో చింత చిగురు వేగిన తర్వాత ఏ ఆకుకూరైనా మన క్వాంటిటీ అనేది మళ్ళీ తగ్గిపోతుంది. కాకపోతే మిగతా వాటికి ఏంటంటే అవి ఇప్పుడు తోటకూర కానీ పాలకూర కానీ ఇలాంటివి ఏంటంటే మనకి క్వాంటిటీ తగ్గినా అంటే టేస్ట్ వైజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మన క్వాంటిటీ పెరిగితే పులుపు అనేది పెరిగిపోతుంది. కాబట్టి క్వాంటిటీ తక్కువ అవుతుంది కదా అని ఎక్కువ యాడ్ చేసేస్తే మిగతావన్నీ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది మళ్ళీ. ఓకే. సో మగ్గిపోయింది, సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కాస్త చల్లారితే మనం మిక్సీ పట్టేసుకుని మనం అంటే పేస్ట్ లా రెడీ చేసుకోవచ్చు పచ్చడిలా. ఓకే ఓకే. సో అయితే మనకి టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. గుమగుమలాడే కాఫీ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. మరి కాఫీ మరింత కమ్మగా ఉండాలి, మరింత తాజాగా ఉండాలి అంటే డికాషన్లో కనుక షుగర్ కాస్త వేసి పెట్టుకున్నట్లయితే కాఫీ మరింత టేస్టీగా ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. చల్లారిందా? చల్లారిందండి. దీన్ని జార్లోకి తీసుకుందాం. దీంట్లోనే వేయించుకున్న నువ్వులు
అలాగే సరిపడా ఉప్పు. ఓకే. వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? కావాలంటే వేసుకోవచ్చు. సో నువ్వులు కొంచెం పొడి పొడిగా అవుతాయి కదా. ఓకే. సో రోటి పచ్చడే కాబట్టి కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా యాడ్ చేస్తున్నాండి. ఓకే. రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దానికి పోపు పెట్టేస్తాం. సో ఇలా రెడీ అయితే సరిపోతుంది. ఓకే. కొద్దిగా ఆయిల్. సో దీనికెలా పప్పుల పోపు వేసుకోవాలా లేకపోతే నార్మల్? మన ఇష్టం అండి. ఓకే. సో నేను ఇక్కడ మామూలుగానే వేస్తున్నాను, జీలకర్ర ఆవాలు. సో పప్పులు కొద్ది మందికి ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు పప్పుల పోపు కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఎండుమిరపకాయలు. సో దీంట్లోనే పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, ఓకే. కొద్దిగా పసుపు అండి. స్టవ్ కట్టేసేసి మనం దీంట్లో పచ్చడి దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుని ఓకే. బాగా కలిపేసేసుకున్నాం. సో ఇది మనకి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. చపాతీ లాంటి వాటిల్లో కూడా తినొచ్చాము కావాలి. తినేసేయచ్చు, టిఫిన్స్లోకి బాగుంటుంది. దోశ, దోశ, ఇడ్లీ కానీ ఇలాంటి వీటికి బాగుంటుంది. రెడీ చింత చిగురు నువ్వుల పచ్చడి. రోటి పచ్చడి రెడీ. ఓకే అండి, మరి పచ్చడి రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింత చిగురు నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో చింత చిగురు వేసి మగ్గనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన నువ్వులు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు నువ్వుల పచ్చడి రెడీ. ఓకే అండి, మరి పచ్చడి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది కదా. సో ఆ ధనియాలు, ఆ జీలకర్ర ఫ్లేవర్ అన్ని బాగా తెలుస్తున్నాయి. అండ్ నువ్వులు ఇంకా చించిగురు బాగా బ్లెండ్ అయిపోయింది. యాక్చువల్ గా చాలా బాగా కుదిరిపోయింది, చాలా బాగా సెట్ అయిపోయింది కాంబినేషన్. వేడి వేడి రైస్ లో కాస్త నెయ్యి ఉంటుంది, అలాగే టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది. యా, యాక్చువల్ గా అంటే దేనికైనా కూడా దోశ ఆర్ ఇడ్లీ, చపాతి, దేనికైనా మంచి టేస్టీ కాంబినేషన్. ఎక్కువ ఓవర్ పుల్లగా లేదు, కొంచెం బట్ ఆ పులుపు తెలుస్తూ మిగతా మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. అవునండి, టేస్టీగా ఉంది రాజు గారు. థాంక్యూ. సో చూసారు కదండి పచ్చడి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఈ సమ్మర్లో ముఖం ఎన్నిసార్లు కడుక్కున్నా, స్నానం ఎన్నిసార్లు చేసినా జిడ్డు కారుతూనే ఉంటుంది, చెమట వాసన వస్తూనే ఉంటుంది, అసలు తాజాగా అనిపించకుండా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ముఖం తాజాగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి, ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి.
కొద్దిగా పసుపు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోండి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే లేదా ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నట్లయితే ముఖం తాజాగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి ఇక్కడ పిల్లలిద్దరు రెడీగా ఉన్నారు అండ్ అక్కడ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం. ఓకే, హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? నమ్రత. నమ్రత, ఏం చదువుతున్నావు నమ్రత? 6th class. 6th class. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేసా? యా. ఎక్కడికి వెళ్ళలేదా? నో. నో, వై? తెలియదు. సో నమ్రత ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు ఇంట్లో ఖాళీగా? టీవీ వాచింగ్. టీవీ. ఫ్రెండ్స్ లేరా ఇంటి దగ్గర? ఎవరు లేరా? మమ్మీతో. ఇంతకీ మీ మదర్ ఎవరు ఇద్దరులో? పేరేంటి? ఈశ్వరి. హలో అండి. హలో. ఒకతేనా పాప మీకు? 2 పాపలండి. 2 పాపలా? ఓ, అక్క చెల్లె? అక్క. అక్క. తన పేరేంటి? నందిత. నందిత. వెరీ గుడ్. సో నీకు అన్ని ఇష్టమేనా నమ్రత? ఫుడ్ ఏదన్నా చాయిసెస్ ఉన్నాయా? చాయిసెస్ ఉన్నాయా? సరే, ఈరోజు నీకు ఇష్టమైన వాటిలో ఏవైనా ఒక 3 ఆలోచించి పెట్టు, నేను అవి రాస్తాను. దాంట్లో మీ మమ్మీ ఏది సెలెక్ట్ చేస్తే అది ఈరోజు చేస్తారు. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? నీరవ్. నీరవ్. నువ్వేం చదువుతున్నావు నీరవ్? 2nd class. 2nd class అయిపోయిందా? ఇప్పుడు వెళ్ళావా? వెళ్ళావా? వెరీ గుడ్. సో మరి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు సమ్మర్ హాలిడేస్ కి? ఆహా. సో మరి ఏం చేస్తున్నావు ఇంట్లో ఖాళీ టైంలో? ఆడుకుంటాను. ఆడుకుంటావా? ఎవరితో? మా ఫ్రెండ్స్ తో. మీ ఫ్రెండ్స్ తో. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు కొట్టారు నిన్ను? మ్యాంగోస్ ఎక్కువ తినేసావా? సరే నీరవ్, మీ మదర్ పేరేంటి? విజయ. హలో విజయ గారు. హలో అండి. ఓకే, సో నువ్వు కూడా నీకు ఇష్టమైన ఏమైనా 3 వెరైటీస్ ఆలోచించి పెట్టు. ఓకేనా? నేను నమ్రత ఏం చెప్తుందో ఫస్ట్ రాసేసి వస్తా. ఓకే, సో రెడీయా నమ్రత? ఇంకేమి ఇష్టం? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? రెండేనా? 2 అంట. మీ అబ్బాయి 2 అంట, 3 అడగడంట. సో ఈ రోజు ఈ 2 తినాలనుకుంటున్నావు అనమాట నువ్వైతే. ఫస్ట్ క్లాస్ 2nd class వచ్చాను కదా, అందుకే 2 రీసెర్చ్ చేస్తాను. అయితే నువ్వు రోజు 2 వంటలే తినాలన్నమాట మొత్తం ఇయర్ అంతా కూడా. ఎనీ 2. ఓకే, చాలా క్లారిటీతో ఉన్నాడు మీ బాబు. రెండే. నేను ఫస్ట్ నుంచి 2ndకి వచ్చా కాబట్టి 2 వంటలే అంట. చూద్దాం మరి రెండిట్లో వాళ్ళ మదర్ ఏం సెలెక్ట్ చేస్తారో. ఫస్ట్ టైం తెలుసు, ఎవరిట్లో చెప్పలేదు, అందరు పాప 3 చెప్పారు. సో ఈశ్వరి గారు ఒకటి. ఏమొచ్చిందండి మీకు? సగ్గుబియ్యం జంతికలు. సగ్గుబియ్యం జంతికలు. ఓకే, మీకంటే? మూంగ్ దాల్ హల్వా. మూంగ్ దాల్ హల్వా. ఓ, స్వీట్ హాట్. వెరీ గుడ్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి మూంగ్ దాల్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మూంగ్ దాల్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో దీనికి ముందు మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉంటుందా? యాక్చువల్లీ పెసరపప్పు కొంచెం నానబెట్టేసుకొని ఓకే, డ్రై అయ్యాక ఫ్రై చేసి గీలో ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. నానబెట్టి మళ్ళీ వేయించి పౌడర్ చేసుకోవాలి. సో అయితే మనకి ఆల్రెడీ నానబెట్టి వేయించి పౌడర్ చేసి అది పిండి రెడీగా రెడీగా. ఓకే ఓకే. కొద్దిగా గీ వేసేసుకొని ముందు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి. యా యా షూర్. కాజు వేసేస్తాను. ఓకే. సో మీ బాబుకి స్వీట్స్ ఇష్టమా? చాలా. సో నీరవ్, నీకు స్వీట్ ఎక్కువ ఇష్టమా? హల్వా ఇంకా ఎక్కువ ఇష్టమా? 2 హల్వాలు చెప్పాడు. యాపిల్ హల్వా ఒకటి, మూంగ్ దాల్ హల్వా ఒకటి. నెక్స్ట్ కిస్మిస్ కూడా వేసేస్తాను. ఓకే. ఎందుకు నీకు హల్వా అంటే అంత ఇష్టం? ఎందుకంటే నేను
నేను రోజు ట్యూషన్ పోయేటప్పుడు హల్వానే తింటా, అందుకే నాకు అలవాటు. రోజు ట్యూషన్కి పోయేటప్పుడు హల్వా తింటావా? ఎప్పుడైనా ఒకసారి చేసి పెట్టినట్టున్నారు మీ మమ్మీ. రోజు హల్వా చేస్తారండి? వాడికి స్వీట్ అంటే చాలా ఇష్టం. రోజు చేస్తారా? ఏదో ఒక హల్వా ట్రై చేస్తూనే ఉంటాను ఇంట్లో. అవునా, నేను ఏదో జోక్గా చెప్తున్నాడు అనుకున్నా. ఓ సో ఇప్పుడు ఈ పౌడర్ ఇందులో వేసేసుకున్నాం. ఓకే. సో ఎవరికి స్వీట్ అంటే బాగా ఇష్టం, మీకా మీ హస్బెండ్ కా? మా హస్బెండ్. ఓహో, అలా అందరికి ఇంట్లో స్వీట్స్ బాగా అలవాటు అయిపోయాయి అనమాట. ఒక్కడేనా బాబు మీకు? ఇంకో బాబు ఉన్నాడు 2 years. చిన్న బాబా? చిన్న బాబు. ఓ, తన పేరేంటి? నయాన్. నయాన్. నీరో బాగా అల్లరి చేస్తాడు అనుకుంటా. చాలా. అవునా? అంటే అల్లరంటే ఏం చేస్తావు? మీ తమ్ముడికి ఇచ్చుతావా? కొట్టుకుంటావు. కొట్టుకుంటారా? ఇది మీ తమ్ముడు కొట్టిందేనా? కాదా? ఇప్పుడు మిల్క్ వేసేసుకుంటాం. దాంట్లో పాలు యాడ్ చేశారా? మిల్క్ యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇది ఫుల్ గా మిల్క్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామా? ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చాలా ఫాస్ట్. ఆల్రెడీ వేయించింది కానీ ఇంకా సో ఇంకెక్కువ కూడా వేగక్కర్లేదు కదా. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే? నేను టీచర్ గా జాబ్ చేస్తాను. టీచర్ గా జాబ్ చేస్తున్నారా? ఓ, ఏ క్లాస్ పిల్లలకి టీచ్ చేస్తున్నారు? నేను హైయర్ సెక్షన్. ఏ సబ్జెక్ట్? బయాలజీ చెప్తాను. 8th, 9th and 10th క్లాస్. సైన్స్ టీచరా మీరు? వెరీ గుడ్. నీలో నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యానా? స్పైడర్ మ్యాన్ అంటే ఎలా అవుతారు? ఇలాంటి స్పైడర్ మ్యాన్. ఇప్పుడు ఇందులో షుగర్ వేసేసుకున్నాం. ఫస్ట్ కొద్దిగా వేసి తర్వాత ఇంకొంచెం. ఓకే. ఇదేదో బాగుందండి, పెసరపప్పు పౌడర్ చేసి. ఈ ఐడియా మీదేనా లేకపోతే ఎవరైనా ఇచ్చారా మీకు? యాక్చువల్లీ పాయసం చేస్తాను. మదర్ వీడికి హల్వా ఇష్టం కాబట్టి మమ్మీ నేర్పించారు ఇది. సో అలా వచ్చిందా ఇది? ఓకే. మిగతా షుగర్ కూడా వేసేసుకున్నాం. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? ఆయన డాక్టర్ అండి. డాక్టర్? వావ్. ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు టీచర్. ఆయన ఏమో సూపర్ హీరో అయిన తర్వాత. సో ఏం పేరు మీ హస్బెండ్ పేరు? వేణు అండి. వేణు గారు. సూపర్ సూపర్. ఏమన్నా పాడదాం అనుకుంటున్నావా? ఏమన్నా చెప్దాం అనుకుంటున్నావా? ఏం చెప్దాం అనుకుంటున్నావు? కిస్మిస్ కొంచెం ఉన్నాయి, ఎందుకు తెలుసా మీకు? ఎందుకంటే నేను కిస్మిస్ కాజు కొంచెం కొంచెం తింటున్నా. తినేసావా? అమ్మ దొంగ. అదే ఇందాక బౌల్ నిండా ఉండాలి, ఏమైపోయినాయా అనుకున్నా. ఇంకా ఈ గీ పైన చేసేసుకున్నాం. సో ఇది కొంచెం కలుపుతూనే ఉండాలేమో కదా కంటిన్యూస్ గా. మీ ఇద్దరు పరిచయం ఉందా అండి ఇంతకీ? వస్తారండి. ఓ, తోడికోడళ్ళా? ఓహో, నైస్. అయితే మీరందరూ ఒకటే ఫ్యామిలీ అనమాట. మీ ఇద్దరేనా తోడికోడళ్ళు? ఇంకా ఉన్నారా? ఇంకా ఒక అమ్మాయి. పెద్ద చిన్న? పెద్ద ఆమె ఉంది, నేను మిడిల్, మీరు లాస్ట్. సో అయితే అందరూ హైదరాబాద్ లోనే ఉంటారండి? అందరం హైదరాబాద్. వెరీ గుడ్. మళ్ళీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. మాకు తమిళ ఫ్యామిలీ ఉంది. తమిళ ఫ్యామిలీ కూడా ఉందా? తమిళ ఫ్యామిలీ ఉండడం ఏంటి? మీరు తెలుగు ఫ్యామిలీ? మమ్మీ నేను తమిళే మాట్లాడుకుంటా, తెలుగు రాదు. మీ తమిళ? ఓకే, మీ మదర్ టంగ్ తమిళ్ అన్నమాట. అయితే నీకు తమిళ్ ఎలా వచ్చింది? మీ డాడీ తెలుగు కదా? కాదు, చిన్నప్పుడు మా మమ్మీ నాకు తమిళ కావాలని తమిళ్ నేర్పించింది. తమిళ్ వచ్చేసి. ఓహో, అలా వచ్చిందా నీకు? వెరీ గుడ్. సో అయిపోయిందండి? అయిపోయిందండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసి సో అయిపోయినట్టే. అయిపోయింది. ఇప్పుడు ఇది బౌల్లో తీసి పక్కన పెడతారు. గవ్వుకొని తినేయకూడదు, నువ్వు కాలుతుంది. ఓకేనా? ఇది అంగవా ఇంగవానా? నాకు తెలుగు రాదు, తమిళ్ రాదు, నాకు తెలుగే వచ్చు. అంగవా అంటే ఇంగవా అంటే రా అని అర్థం. అంగవా అంటే ఏంటి? ఇక్కడ పెడితే అక్కడ పెడితే మొత్తం తినేస్తావా? అందుకే నేను అక్కడ పెట్టానుగా, నేను తీసేసుకుంటాను. ఓకే, సో మొత్తానికి మన మూంగ్ దాల్ హల్వా రెడీ. వెరీ గుడ్. ఓకే అండి, మరి మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మూంగ్ దాల్ హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పెసరపిండి వేసి వేయించాలి. దీనిలో పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, నెయ్యి వేసి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మూంగ్ దాల్ హల్వా రెడీ. ఓకే అండి, మరి మూంగ్ దాల్ హల్వా తయారీ విధానం చూసారు కదా. సో మీరు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు తిందామా అని. ఓకే, సరే, ఫస్ట్ నువ్వే తీసుకో. వేడిగా ఉంది, జాగ్రత్త. పర్లేదు, తిను, మొహమాట పడు. మొత్తం నీకు కాదు, స్పూన్తో తీసుకుని మాకు ఇచ్చేయాలి.
నిజంగానే సూపర్ గా ఉంది. బాగుంది. చాలా మంచి కమ్మటి టేస్ట్ వచ్చింది. అంటే ఆల్రెడీ వేయించింది, మళ్ళీ కొంచెం నేతులకు ఇచ్చేసాము. షుగర్ అది కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. కొంచెం పెసరపప్పు బాగా వస్తుంది. చాలా బాగుంది స్వీట్. మరీ అంటే పిండి చూడడానికి సాఫ్ట్ గా ఉంది కానీ లైట్ గా పలుకు కొంచెం తగులుతా ఉంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సూపర్. సో నచ్చిందా? సరే తీసుకో, మొత్తం ఎప్పుడెప్పుడు ఎవరికి ఇచ్చేస్తానా అని వెయిట్ చేస్తున్నాడు. సరే నువ్వు తింటా ఉండు, ఓకేనా? ఓకే, మరి చూసారు కదండి మూంగ్ దాల్ హల్వా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జీలకర్రని పొడిలాగా చేసుకుని నీళ్ళలో వేసుకుని బాగా మరిగించి ఆ నీళ్లు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. అలాగే అజీర్తి, ఆకలి మందన సమస్యలు కూడా తగ్గిపోతాయి. మరి ఇప్పుడు సగ్గుబియ్యం జంతికలకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. సగ్గుబియ్యం జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, వాము పొడి 1 టీ స్పూన్, బియ్యం పిండి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఈశ్వరి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి స్టార్ట్. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నామండి. ఆయిల్ హీట్ పెట్టేద్దామా? పెట్టేసి 1 కప్పు బియ్యం పిండికి ఓకే 1/2 కప్పు సగ్గు బియ్యం పిండి వేయాలండి. పౌడర్ ఇది సగ్గు బియ్యంని పౌడర్ తీసుకోవాలి. సో డైరెక్ట్ గా ఫ్రై చేసేటమైనా అలా కొంచెం వేయించడం అలా చేయాలి? అలా ఏం లేదండి, డైరెక్ట్ ఫ్రై చేయడం. 1 టేబుల్ స్పూన్ వాము పొడి తీసుకోవాలండి. వాము పొడా కొంచెం. సో తగినంత ఉప్పు. కారపొడి వేసుకోవాలండి. వీటన్నిటిని కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో ఇది వేయినా కొంచెం చాలా చాలా. సో ఇవి బాగా క్రంచీగా వస్తాయండి. క్రంచీగా వస్తాయండి. ఓ నైస్, బాగుంది ఐడియా ఇది సగ్గు బియ్యంతో. యూజువల్గా సగ్గు బియ్యం అనగానే కొంచెం గారెలు అట్లా వడల్లా అట్లాగే వేస్తూ ఉంటారు కదా. వడియాల్లో ఎక్కువగా వడియాలు, సగ్గు బియ్యం వడియాలు. కానీ ఇలా చేస్తే బాగుంటుందని ట్రై చేస్తాను. ఓ ఇది మీ ఐడియానేనా? అవునండి. వెరీ గుడ్. సో మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే? నేను ఇంతకుముందు ప్రైవేట్ టీచర్గా జాబ్ చేశాను. ప్రెసెంట్గా ఊరుకున్నాను. ఊరికే అంటున్నారు. వెరీ గుడ్. మా అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది రీసెంట్గా. తన కోసమని జాబ్ మానేసారా? ఓకే. సో వాటర్తో మిక్స్ చేసేసుకోవాలి. సో నమ్రత నీకు హాట్ ఇష్టమా? నీరవ్ ఎంత మాట్లాడుతున్నాడో అక్కడ నమ్రత అంత తక్కువ మాట్లాడుతుంది అనమాట. ఇద్దరు ఈక్వల్ గా మాట్లాడతారు. కానీ తను ఇవాళ సైలెంట్ గా ఉండిపోయింది. తను సైలెంట్ గా ఉండిపోయింది ఎందుకో మరి. ఎందుకు నమ్రత సైలెంట్ గా ఉండిపోయావు? నో ఆన్సర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. మీ పెద్దమ్మని తమిళ్లో ఏమంటారు? పెమ్మ. పెరిమా. నీకు కావాల్సినట్టు మార్చేసుకున్నావా దాన్ని? అవునా? సో పిండి సరిపోతుందా అండి? వాటర్ కొంచెం కావాలండి. ఇది తడిపి కొద్దిగా టైట్ గా అవుతుంది. మీ ఇద్దరు ఎవరు మ్యూజిక్ ఏం నేర్చుకోవట్లేదా? మా అమ్మాయి డాన్స్ వచ్చండి. డాన్స్ వచ్చా? నీకు కూడా డాన్స్ వచ్చా? ఓ సూపర్. ఇప్పుడు వేసేసుకోవచ్చా? ఇంకా ఇప్పుడు వేసేసుకోవచ్చండి. సో ఇలా నిర్వహించుకునే స్నాక్స్ చేస్తూ ఉంటారండి? చేస్తుంటానండి. బయటికి వెళ్ళే పని లేకుండా. ఈ మధ్య యాక్చువల్గా పిండి వంటలు వండటం కూడా కొంచెం తగ్గిపోయినట్టుంది కదా. అకేషనల్గా ఎప్పుడో తప్పితే ఇలా సమ్మర్ అలాంటి టైంలో కొంచెం చేసి పెడుతూ ఉంటారేమో. ఎవ్రీ మంత్ చేస్తుంటాను. ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటారా? వెరీ. మా పెద్ద పాపకు స్వీట్ అంటే ఇష్టము, హాట్ అంటే ఇష్టం. ఓ సో 2 చాయిసెస్ ఉన్నప్పుడు 2 చేస్తూ ఉండాలి కదా. వేసాడు. సో మనకి ఇది శనగపిండి లేదు కాబట్టి కొంచెం అట్లా చుట్టులాగా రాదేమో కదా. ఎందుకంటే బియ్య పిండి మనకి కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. అండ్ సగ్గు బియ్యం కూడా అట్లా పొడి పొడిగానే ఉంటుంది కదా. సో ఇది వేగితే తిప్పేసుకోవటమే కదా మనకి. ఓకే. మా పింకీ అక్క మాట్లాడాలనుకుంటుంది. మీ పింకీ అక్క మాట్లాడాలనుకుంటుందా? మాట్లాడు. మనం ఏం మాట్లాడుతుందో. పింకీ అక్క మాట్లాడు. ఏం మాట్లాడదాం అనుకుంటున్నా? ఫ్యామిలీ మెంబర్స్కి ఒక పెద్ద హాయ్ చెప్పాలి.
ఒక పెద్ద హాయ్ చెప్పనా? ఓకే. సో పింకీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక పెద్ద హాయ్. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు నమ్రత? రియల్ ఎస్టేట్. పేరేంటి? వెంకటేష్. వెంకటేషా? ఓకే. నీకు ఎందుకు మధ్యలో సడన్ గా ఎక్సైట్మెంట్ వచ్చింది? జయంతిగా చూసా? తీసుకొస్తానండి. ఓకే. మీరు ఒక దగ్గరే ఉంటారా అండి? అవునండి. జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే ఒక దగ్గరే ఒకే దగ్గర అంటే ఒకే అపార్ట్మెంట్ లో డిఫరెంట్ ఫ్లోర్స్. డిఫరెంట్. ఓ నైస్ నైస్. వావ్, బాగా వచ్చిందే. నేను వేసింది చూసి అది మొత్తం పీసెస్ పీసెస్ లేదండి, ఇలానే వచ్చేస్తుంది. సూపర్ సూపర్. అది ఒక ప్లేట్ పెట్టు. వావ్, మీ మమ్మీ హల్వాకి వావ్ లేదు, మీ పెద్దమ్మ జంతికకి వావా? ఇది బాగుంటుంది. అది బాగుంటుందా? సూపర్. కానీ బాగా వచ్చింది ఏదో ఫ్లవర్ లాగా. నైస్. ఓకే. మమ్మీ అన్ని డిఫరెంట్ గా చేస్తుంది. అవునా? అవును, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, బాగుంది. చూద్దాం, టేస్ట్ చూద్దాం. ఓకే, మరి సగ్గుబియ్యం జంతికలు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం జంతికలు తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యం మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, సగ్గుబియ్యం, వాము పొడి, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో ఉంచి కాగే నూనెలో జంతికల్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం జంతికలు రెడీ. సో సగ్గుబియ్యం జంతికలు కూడా రెడీ అండి. సో చూడ్డానికే చాలా బాగుంది రాజుగారు. చక్కగా ఆ వాము అంతా కనిపిస్తూ తీసుకున్నాం. మంచి క్రంచీగా, చాలా 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 క్రిస్పీగా వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. నైస్. సో సగ్గుబియ్యం కొంచెం మనం ఇలా పిండిలా చేసేసుకుని వాడుకుంటే బాగుంటుంది. దాంట్లో కొంచెం వేడి నూనె కూడా యాడ్ చేస్తారు కదా, అవును. ఆ దానివల్ల గుల్లతనం గుల్లతనం అనేది కొంచెం బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా టేస్ట్ వైజ్ గా కూడా సూపరా. సో రెండిట్లో ఏది బాగుంది? స్వీట్ బాగుందా, హాట్ బాగుందా? డైలమాలో పడ్డాడు. రెండు బాగున్నాయి. స్వీట్ హాట్ రెండు బాగున్నాయి. నిజంగానే రెండు కూడా చాలా బాగున్నాయి. నచ్చిందా నమ్రత నీకు హాట్? ఎక్సలెంటా? సో రెండు కూడా బాగున్నాయండి. ఇద్దరు కూడా బాగా చేశారు. ఇద్దరు కూడా బాగా చేశారండి. ఒక స్వీట్ ఐటమ్, ఒక హాట్ ఐటమ్, రెండు కూడా దేనికి అవే బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఈశ్వరి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. అండ్ విజయ్ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో నమ్రత, ఇది నీకు, చక్కగా అల్లరి చేయకుండా కూర్చున్నందుకు. నీరవ్ బాగా అల్లరి చేశాడు కాబట్టి నీరవ్ చాక్లెట్ నాకు. ఓకే ఓకేనా? నీకెళ్ళి తీసుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది అందరికీ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. బాయ్. ఓకే, మరి మధురం మమకారంలో మీరు కూడా మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలంటే మాకు వెంటనే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. గసగసాలని మెత్తగా రుబ్బుకుని తలకి, జుట్టుకి బాగా పట్టించుకుని ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా మృదువుగా పెరగడమే కాకుండా జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, 3 టేస్టీ రెసిపీస్ చూసేసాము. సో మరి జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక సీజనల్ డ్రింక్ చేస్తున్నాను, షర్బత్. వావ్, షర్బత్, మ్యాంగో షర్బత్. అదే లెమన్ షర్బత్ అనబోతున్నాను. సో సీజనల్ అన్నాను కదా. సీజనల్ అంటే షర్బత్ అనేది కూడా సీజనల్ గా తాగేది కదా. నేను సీజనల్ గా దొరికే దాంతోనే చేస్తున్నా, మ్యాంగోతో. ఓ సూపర్. ఓకే, మరి మ్యాంగో షర్బత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో షర్బత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయలు 2, పుదీనా కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నల్లుప్పు చిటికెడు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, బెల్లం తురుము 1/2 కప్పు. ఓకే, మరి మ్యాంగో షర్బత్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. సో రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓ పచ్చి మామిడికాయలా? ఎస్. సో పండు వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో ఏంటంటే కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది. అంటే కొంచెం మనకి ఆ నిమ్మకాయ డిఫరెంట్ పులుపు ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు. సో ఇదేంటి, ఉడికించేసారా? ఉడికించేసుకున్నాం. సో ఉట్టి పచ్చి మామిడికాయ గుజ్జు తీసుకుంటే అట్లా బాగోదా రాజు గారు? కొంచెం పులుపు అనేది కొంచెం ఓవర్గా ఉంటుందండి. ఓ, సో అది తగ్గించడానికి కొంచెం ఉడికించుకుంటే మనకు బాగుంటుంది. ఓకే ఓకే.
సో ఈ గుజ్జంతా తీసేసుకోవాలి. ఓకే. సో ఇది ఇట్లా మనకి పిసికేస్తే మనకి పేస్ట్ అయిపోతుంది కదా, వచ్చేస్తుంది. అంత ఎక్కువ కష్టపడలేదు అంటే జస్ట్ ఇలా మనం గట్టిగా చేస్తే మన వేళ్ళ మధ్యలోంచి ఓకే. సో ఆ గుజ్జు అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. ఉడికించేటప్పుడు ఏమైనా ఘాట్లు ఏమైనా పెట్టాలి రాజు గారు, లేకపోతే చిన్న ఘాట్లు పెడితే బాగుంటుందండి. ఓకే. సో పచ్చి తీసుకుంటే ఏంటంటే కొంచెం పుదీనా అది రెండు కలిపేసి కొంచెం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం అల్లం కావాల్సి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో లైట్గా కొంచెం అలా మిక్సీ చేసేస్తే వీటితో కొంచెం బ్లెండ్ అవుతుంది అది. ఓకే ఓకే. సో ఆ పులుపు అనేది కూడా కొంచెం తగ్గుతుంది అంటే పచ్చి దాంతో తీసుకుంటే. ఓకే ఓకే. సో వాటర్ ఇస్తారా? సో ఇది కూడా మనము కొంచెం ఆ వాటర్ అది మిక్స్ చేసినాక ఆ పులుపు అది ఎంత ఉందో చూసి దాన్ని బట్టి కలుపుకోలేము కదా, అంటే మరి నీళ్ళు ఎక్కువైపోయినా కొంచెం మనకి ఆ మ్యాంగో ఫ్లేవర్ అది తగ్గిపోతుంది మళ్ళీ. అందుకే ఇక్కడ అంటే రెండు తీసుకున్నాను నేను బట్టి మనం పులుపు అనేది అది ఉన్నప్పుడు కొంచెం సో పులుపు చూసుకోవాలి ముందు మనం ఉడికించే ముందు. మామిడికాయలు మనకి ఎంత పులుపు ఉన్నాయో చూసుకుంటే సో దాంట్లో వాటర్ క్వాంటిటీ మనం ఎంత యాడ్ చేసుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది. సో ఇది పంచదారతో చేసుకోవచ్చు లేదా బెల్లం కొంచెం బాగుండాలి అనుకుంటే బెల్లంతో చేసుకోవచ్చు. సో బెల్లం ఆప్షన్ ఉందంటే మోస్ట్లీ చాలా మంది బెల్లమే ప్రిఫర్ చేస్తారు కదా, ఎస్ ఎందుకంటే హెల్దీగా ఉంటుంది అండ్ బెల్లం కూడా కొంచెం మనకి చలవగానే ఉంటుంది కదా ఈ సమ్మర్లో. సో బెల్లం కొంచెం బాగా కరిగిపోవాలి. సో చూడకుండా మనం ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొంచెం మనం లూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ని బట్టి కొద్దిగా ఆ పులుపు తీపి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఓకే ఓకే. సో మీరు అది మిక్స్ చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. చేతులు మృదువుగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఏం లేదండి, రోజ్ వాటర్లో కొద్దిగా గ్లిజరిన్ కలుపుకొని చేతులకు రాసుకొని ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు కనుక చేస్తూ ఉన్నట్లయితే చేతులు మృదువుగా ఉంటాయి. ఓకే. మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అప్పటికప్పుడు ఇంకొంచెం మనం ఫ్రెష్గా వేయించేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. కొద్దిగా ఉప్పు, కొంచెం నల్లుప్పు, సన్నగా తరిగిన పుదీనా లేదా పుదీనా పేస్ట్ లా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్, సో ఇంకా దీనికి మనకి స్టవ్తో ఏం పని లేదనమాట. అంటే ముందు వాడతాం స్టవ్ అవి ఉడికించుకోవడానికి, మామిడికాయ ఉడికించుకోవడానికి అక్కడ కొంచెం అవసరం పడుతుంది. సో దాని తర్వాత అది ఒకసారి ఉడికిన తర్వాత ఇంకా మనం ఎక్కడైనా కూర్చొని ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు అక్కడక్కడ ఈ మామిడి పండుగ గుజ్జుది కొంచెం అలా ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా, సో అవి కూడా లేకుండా ఉండాలంటే ఇవన్నీ మనం జీలకర్ర పొడి ఉప్పు వేసుకుంటే ముందే వడగట్టేసుకొని ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే క్లియర్గా ఉంటుంది. పీచ్ అది లేకుండా. సో అప్పుడు మనం ఈ పుదీనా కూడా పేస్ట్ లానే యాడ్ చేసుకోవాలి. సో దీంతో పాటుగా కావాల్సి అంటే హాఫ్ మనం ఈ షర్బత్ వేసేసుకొని స్వీట్ని కొంచెం ఎక్కువ పెంచేసుకొని సో దాంట్లో మిగతాది కొంచెం సోడా వాటర్ కలిపేసి తీసుకుంటే కూడా కొంచెం మొయిటోలా ఉంటుంది. అంటే అలా కూడా చేసేసుకోవచ్చు మనం. ఓకే ఓకే. స్పూన్ ఇస్తారా? సో ఇంకొంచెం చలువ అది కావాలనుకుంటే సబ్జా గింజలు కూడా కొన్ని అలా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. అవేం పెద్ద టేస్ట్ తో సంబంధం దేంట్లో వేస్తే దాంట్లో ఈజీగా అది కలిసిపోతుంది. అది ఉడికించడం వల్ల అనుకున్నా కదా కొంచెం లైట్ థిక్నెస్ అనేది కూడా వచ్చింది, గుజ్జులా వస్తుంది. ఓకే ఓకే. సో మ్యాంగో షర్బత్ రెడీ. కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? పైనాపిల్ తో టాటాయిస్ చేస్తున్నాను. సో దీన్ని హాఫ్ గా కట్ చేస్తున్నాండి. ఒక దాంట్లో మనం 2 చేసుకోవచ్చు. ఓకే.
దీనికి అప్పుడు ఇంక పైన స్కిన్కి అట్లా డిజైన్ ఏం వేయాల్సిన పని ఉండదు కదా, కొంచెం న్యాచురల్గా అలాగే ఉంటుంది. ఓకే, ఇది మొత్తం డిప్ వచ్చేస్తుంది మనకి. సో దీనికి లెగ్స్ అలాగే హెడ్ యాడ్ చేసేస్తే మనకి రెడీ అయిపోతుంది. సో దాని కొరకు బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే, సో ఇవి లెగ్స్ అండి. మధ్యలోంచి కొంచెం సీడ్ పార్ట్ తీసేస్తే కొద్దిగా ఫ్లాట్గా అవుతుంది. ఓకే, హెడ్ కూడా వచ్చేసి కొంచెం ఇలా స్లాండ్గా కట్ చేస్తున్నాను, పైకి చూస్తున్నట్టుగా. ఓకే, సో ముందు ఇలా దీన్ని తిరిగేసి బ్లాక్ మనకు కిందికి పెట్టేస్తే అక్కడ మనం తిరిగేసి పెట్టినప్పుడు పైకి వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో ఇది ఇక్కడ హెడ్ వచ్చేస్తుంది. సో ఫిక్స్ చేసే ముందు ఇక్కడ నోరు ఓపెన్ చేసుకుంటున్నాం. సో దీన్ని టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో ఐస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ చిన్నగా అలా సో మిగిలిపోయినది ఇక్కడ టైల్ లా వస్తుంది. ఓకే ఓకే, షర్బత్ కి మ్యాచింగ్ టోటైస్. yes సూపర్. ఓకే, మరి మ్యాంగో షర్బత్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో షర్బత్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన మామిడికాయల పైపొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మామిడికాయ గుజ్జు, బెల్లం తురుము, జీలకర్ర పొడి, ఉప్పు, నల్లుప్పు, పుదీనా, ఐస్ క్యూబ్స్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో షర్బత్ రెడీ. ఓకే, మరి మ్యాంగో షర్బత్ తయారీ విధానం చూసారు కదా. తీసుకుని రాజు గారు, చక్కగా ఆకులన్నీ పైకి చేరాయి. ఎస్, తీయగా కొంచెం పుల్లగా నల్లుప్పు కూడా అది యాడ్ చేస్తాం, జీలకర్ర పొడి. అది అంటే ఆ నలుపు స్మెల్ కూడా చాలా బాగా తెలుస్తుంది కదా ఇది మనం టేస్ట్ చేసేటప్పుడు. చాలా బాగుంది. అంటే యాక్చువల్గా మనం పచ్చిమామిడికాయ యాడ్ చేసుకున్నా దానికి ఆ బెల్లం కాంబినేషన్ అదంతా సెట్ ఒక మంచి స్వీట్ మ్యాంగో టైప్ లో టేస్ట్ అనేది. సో ఇక్కడ చెప్పాం కదా, బెల్లం లేకపోతే మనకి పంచదారతోనే చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. బెల్లంతో అంటే మనం ఇలాంటి జ్యూస్లు కానీ ఏదైనా స్వీట్ ఐటమ్ చేసుకున్నా డిఫరెంట్, దానికి కూడా కొంచెం పర్టికులర్. కానీ బెల్లం కూడా చాలా బాగా బ్లెండ్ అయిపోయింది యాక్చువల్ గా. అవునండి. అండ్ మిగతా జీలకర్ర పొడి, ఈ పుదీనా ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ లా ఉన్నాయి. హ్యాపీగా ఇలా చల్లగానే సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. అండ్ ఇంకా సమ్మర్ లో ఆబ్వియస్లీ కొంచెం ఇలా చల్లవంటే ఎన్ని గ్లాసులు అయినా కూడా అలా వెళ్ళిపోతాయి కదా. సో హ్యాపీగా చేసి పెట్టేసుకుంటే డేలో అలా తాగుతూ ఉండొచ్చు. చాలా టేస్టీగా ఉంది రాజు, మంచి ఐడియా యాక్చువల్లీ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది మ్యాంగో షర్బత్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. చిట్కా చిన్నదే కావచ్చు, కానీ దాన్ని ఫాలో అవడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగం మాత్రం బాగుంటుంది, పెద్దదిగా ఉంటుంది. అది ఎలా అంటారా? కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా చేసుకుని చేతి వేళ్ల చుట్టూ మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చేతి వేళ్ళు అక్కడ ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా మృదువుగా తయారవుతుంది. ఓకే, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. చింత చిగురు నువ్వుల పచ్చడిలోని పోషక విలువలు ఏంటో చూద్దాం. సో చింత చిగురు లో క్యాలరీ అండి, ఆకుకూర కాబట్టి మనకు 10 క్యాలరీల కంటే ఎక్కువ ఉండదు. నువ్వులు కాస్త క్యాలరీ ఎక్కువైనా వాటి ఔషధ గుణాలు, పోషక విలువలు చాలా 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 మంచివి. కాల్షియం, ఐరన్, ఎసెన్షియల్ ఫ్యాట్, ఇన్ని రకాల పోషక విలువలు మనకు నువ్వులో ఉంటాయి. అసలు కాల్షియం అంటే మోకాళ్ళు ఎముకలు బలంగా ఉండాలి అంటే
ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఒక జీవితకాలం పాటు కూడా చిన్నప్పటి నుంచి కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడే మనకు 40, 50, 60 ఇయర్స్లో ఆ మోకాలి స్ట్రెంగ్త్ అనేది, ఆ బోన్ స్ట్రెంగ్త్ అనేది అలాగే ఉంటుంది. సడన్గా మనము 40 ఇయర్స్లో నువ్వులు మంచివంట కదా, పాలకూర మంచిదంట కదా అని తీసుకుంటే ఉపయోగం లేదండి. చిన్నప్పటి నుంచి కూడా మంచి బ్యాలెన్స్ డయట్, కాల్షియం తరగకుండా ఉండే డయట్ చూసి తీసుకోవాలి. పచ్చడి అయినప్పటికీ కూడా నువ్వులు అండ్ చింత చిగురే కాబట్టి మనకు క్యాలరీలు పెద్దగా ఎక్కువగా ఉండవండి. సో ఖచ్చితంగా ఇది నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. మూంగ్ దాల్ హల్వా కాస్త హై క్యాలరీ. పెసరపిండి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండ్ చక్కెర. పెసరపిండి మనము చాలాసేపు అలా స్టవ్లో ఉంచి ఎక్కువ క్వాంటిటీ నెయ్యి వేస్తాం కాబట్టి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ చాలా ఎక్కువ అయిపోతుంది. క్యాలరీస్ కూడా మనకు ఒక కటోరీ సైజులో ఒక 4-5 స్పూన్లు కూడా మనకు 300 to 350 క్యాలరీస్ దాకా ఇస్తుందండి. అది కూడా సమ్మర్ సీజన్లో మనం ఇటువంటివి నాట్ రికమెండెడ్ అండి. ఇవి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్యాట్ కూడా ఉంది, ప్రోటీన్ కూడా ఉంది కాబట్టి అరగడం, జీర్ణం అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత సగ్గుబియ్యం జంతికలు కూడా డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా, అంటే సగ్గుబియ్యము, బియ్యపిండి అండ్ వాము, ఇటువంటివి మనం పిల్లలకు ఈ సీజన్లో వాళ్ళు హెవీగా గేమ్స్ గనక ఆడుతూ చాలా యాక్టివ్గా ఉంటే ఇవ్వచ్చు. మార్కెట్లో దొరికే ప్రిఫరబుల్ అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంటే మనం దీనిని ప్రిఫర్ చేయొచ్చండి 100%. ఎందుకంటే సగ్గుబియ్యము ప్లస్ బియ్యపిండి అనేది మంచి సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్. వాము అనేది అరగడానికి చాలా మంచిదండి. అది కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు జీర్ణం అవ్వడానికి మనకు వాము ఉపయోగపడుతుంది. మ్యాంగో షర్బత్ చాలా బాగుందండి, చాలా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సమ్మర్లో యూ కెన్ డ్రింక్ యాక్చువల్లీ, ఎందుకంటే మనకు ఆ దాహం కూడా కొంచెం తీరినట్టుగా ఉంటుంది. సో మామిడికాయ, పుదీనా, నల్లుప్పు అండ్ మనకు ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేశారండి. సో ఐస్ క్యూబ్స్ గురించి కొన్ని రకమైన విషయాలు చెప్పాలండి. ఐస్ క్యూబ్స్ ఏంటంటే మనకు బయట మనం రెడీమేడ్ జ్యూస్ స్టాల్స్లో అలాంటివి తీసుకునేటప్పుడు ద కైండ్ ఆఫ్ వాటర్ వాళ్ళు ఎటువంటి వాటర్ యూజ్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ ద్వారా కూడా మనకు కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఐస్ క్యూబ్స్ ఎప్పుడు కూడా బయట జ్యూసెస్ తీసుకునేటప్పుడు అవాయిడ్ చేయండి. 100% మనకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో ఇంట్లో చేసుకునేటప్పుడు యూ కెన్ అవాయిడ్ ద ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్ లేకుండా కూడా చల్లగా అలాగే ఫ్రెష్గా చేసుకొని కూడా తీసుకోవచ్చు. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో 2 హై క్యాలరీస్ చూసారండి, సగ్గుబియ్యం జంతికలు అండ్ మూంగ్ దాల్ హల్వా. మిగిలిన 2 మనకు రెగ్యులర్ డైట్కి యూజ్ అవుతుందండి. డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజ్ గారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా సింపుల్ గా టేస్టీగా ఉన్నాయి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. పచ్చడి చాలా బాగుంది, నువ్వులు ఇంకా చింత చిగురు కాంబినేషన్, అండ్ హల్వా బాగుంది వాళ్ళు చేసింది, జంతికలు ఆఫ్ కోర్స్ అన్ని కూడా సమ్మర్ స్పెషల్ గా ఉన్నాయి యాక్చువల్ గా. ఎందుకంటే హాలిడేస్ లో ఉన్నప్పుడు చేసుకొని తినడానికి, ఇంట్లో అంటే పిల్లలు ఉంటారు, కొంచెం సందడిగా ఉంటుంది, రెగ్యులర్ ఏదో ఒకటి చేసి పెట్టాల్సిన అవసరం కూడా వస్తుంది. అవును. సో ఎప్పుడు రెగ్యులర్ గా సమ్మర్ అంటే షర్బత్ అంటే నిమ్మకాయ షర్బత్, కానీ మ్యాంగో షర్బత్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ నైస్. అన్ని కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. అవునండి. సో మరి చూసారు కదా, ఇవాళ రెసిపీస్ అన్ని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కెరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.